హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు, కావాలని మోస్తున్నారు, అంతమంది ఉన్నా సరే వీళ్ళు మొయ్యాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. మనం ఎవరికి చూపించడం కోసము, ఎవరి వైపు పొందడం కోసము మనం ఈ పని చేయట్లేదు. మన పని మనం చేసుకోవడంలో ఎప్పుడు కూడా తప్పు ఉండదండి. ఏ పని చేసినా సరే తప్పు లేదు. నన్ను అడిగితే మేమేమి రిచ్ కాదండి, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇప్పటికి కూడా మిడిల్ క్లాసే. ప్రతి రూపాయి విలువ తెలుసు కాబట్టి కస్టమర్స్ అందరికి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. ప్రాఫిట్ లేకుండా చేస్తున్నారా అంటే ప్రాఫిట్ లేకుండా అయితే ఎవరు చేయలేరండి. ఎందుకంటే నేను కూడా తినాలి కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. నేనైతే చాలా లో మార్జిన్లో తీసుకొని బిజినెస్ అనేది చేస్తున్నాను. సో అందుకనే మనకైతే ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకు మోస్తున్నారు మీరు అనేసి అడుగుతున్నారు. ఆ రోజు నైట్ అండి 11:30 అయింది టైము. స్టాఫ్ చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళతోనే మేనేజ్ చేస్తున్నాము. నేనే కూడా మోస్తున్నాను. నేను మోసాను అని బిల్డప్ చెప్పుకునే అవసరం నాకు లేదండి. నా పని నేను చేసుకోవడంలో తప్పు లేదు. ఎవరైనా సరే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో చూస్తారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా ఆ పని చేపుగా ఉంటుంది, ఈ పని చేస్తే గనక మనల్ని చాలా చులకనగా చూస్తారు అన్న ఫీలింగ్తోని ఏ పని లేకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లో పేరెంట్స్ తెచ్చి పెడుతూ ఉంటే తింటున్నారు. అలా చేయకూడదు. ఏ పని చేసినా సరే పేరెంట్స్ ఇక్కడ పెట్టకూడదు అనేది కాదండి. కొంత వయసు వచ్చిన తర్వాత మన కాళ్ళ మీద మనం బతకాలి. వాళ్ళ గురించి ఆలోచించి తక్కువ శాలరీ కదా, వాడు ఏమనుకుంటాడో, క్లీనింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తారో ఏమనుకుంటారో, అలా చేయకూడదు. మనకి ఏ పని వస్తే ఆ పని చేయాలి, ఎంత డబ్బులైనా సరే చేయాలి. ఎందుకంటే ఏ పనిలో ఎప్పుడు మనం నైపుణ్యం సాధిస్తామో తెలియదు, ఏ పని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు. సో అందుకని చెప్పి వచ్చిన ప్రతి పని చేసుకుంటూ వెళ్ళాలి. తక్కువ చులకనగా చూస్తారు, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మానేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే షాప్ ఓనర్ పొజిషన్లో ఉండి ఇవన్నీ మోయడం అవసరమా అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు. ఈ మాట నేను ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదండి. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మన దగ్గర పనిచేస్తుంది ఆంటీ. ఆ ఆంటీ వాళ్ళ కొడుకు తక్కువ శాలరీ అని చెప్పి పని చేయడం మానేసి ఆ ఆంటీ కష్టపడిన డబ్బులతోనే ఇల్లు నెట్టుకొస్తుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఖాళీగా కూర్చొని తింటున్నాడు. వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు వచ్చిన పిల్లలు సంపాదిస్తే తల్లి తినాలి అని ఆశపడుతుంది. కానీ తనేమో తను తింటున్నాడు, వాళ్ళ అమ్మేమో సంపాదిస్తుంది. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఎవరైనా మారుతారు, ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మారుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ మహంబూజ అపార్ట్మెంట్కి ఏమేమి సప్లై చేస్తున్నామని అంటే కుషన్ మోడల్ కార్డ్స్ ఇచ్చామండి, 3 ఇచ్చాము. గోల్డ్ ఒకటి, యాష్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఇచ్చాము. ఇక్కడైతే రెక్లైనర్ సోఫాస్ ఇచ్చాము. ఇదంతా కూడా డెమో కూడా చూపిస్తాను, ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. చాలా మంది అడుగుతున్నారు మాన్యువల్ బెస్టా లేదంటే పవర్ బెస్టా అని అడుగుతున్నారు. అంటే ఏజ్కి తగ్గట్టుగా తీసుకోవాలండి. మాన్యువల్ అంటే యంగర్స్కి సూట్ అవుతుంది. పవర్ రెక్లైనర్ అంటే మోటార్ రెక్లైనర్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే గట్టిగా లెగ్స్ అనేవి పెట్టి ప్రెస్ చేయలేరు. సో వాళ్ళకైతే మాత్రం రెక్లైనర్ పవర్లోనే బాగుంటుంది అని చెప్తాను. అంటే ఇదంతా కూడా సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత ర్యాపింగ్ అంతా తీసేస్తాము. ర్యాపింగ్ అనేది ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. కస్టమర్కి ఏంటంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ రెక్లైనర్ అండి వేసినప్పుడు దాన్ని కొంచెం గోడకి అటాచ్ చేసి ఉంచకూడదు, గోడకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే రెక్లైనర్ మనం ఓపెన్ చేస్తుంటే బ్యాక్ వెళ్తుంది. అప్పుడు దానివల్ల రెక్లైనర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మనం కన్సోలర్ బాక్స్ ఇచ్చాము, చూస్తున్నారు కదా. ఏంటంటే దాంట్లో ఏమైనా ఛార్జర్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చాము. తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, డ్రింక్ ఏమైనా సరే పెట్టుకోవడానికి ఇలా చిన్న ఆర్గనైజర్ ఇచ్చాము. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మనకి ఎలాంటి ఫీల్ ఉంటుందంటే మనం మూవీ థియేటర్కి వెళ్ళి మూవీస్ ఎలాగైతే చూస్తామో ఆ ఫీల్ అనేది ఉంటుంది. మనకి ఆ కప్ హోల్డర్స్ ఇవ్వడం వల్ల సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. కస్టమర్ ఆ ఫీల్ కావాలని చెప్పారు. సో అందుకని చెప్పి మనం అలా ఇచ్చాము. మీకు చెప్పాను కదండి ఆల్రెడీ. క్వశ్చన్ మోడల్ హైడ్రాలిక్ కాటు. హైడ్రాలిక్లో ఏం బెనిఫిట్ ఏంటంటే డ్రాస్ లాగే అవసరం లేకుండా జస్ట్ లిఫ్ట్ చేసి సరిపోతుంది, అది బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్లో ఇచ్చాము. ఫిట్టింగ్ అందరూ టైర్డ్ అయిపోయాం అనేసి అన్నారు. సో అందుకని చెప్పి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మన పని మనం చేసుకోవడం తప్పలేదని చెప్పి ఫిట్టింగ్ అయితే చేసేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాము. ఎందుకంటే అది డెలివరీ అయినప్పటికీ చాలా ఈ మోడల్లో స్పెషలైజేషన్ ఏంటంటే ఈ కస్టమర్కి ఇచ్చింది మనం ఇక్కడ డ్రా సిస్టమ్ ఇచ్చాము. మనకి హైడ్రాలిక్ అంటే హైడ్రాలిక్, డ్రాస్ అంటే డ్రాస్, వన్ సైడ్ లిఫ్టింగ్ అంటే వన్ సైడ్ లిఫ్టింగ్, వన్ సైడ్ డ్రా అంటే వన్ సైడ్ డ్రా, ఎలా అయినా చేయొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్